తమ కుటుంబంలో ఎవరి అనుమతి లేకుండా ప్రైవేటు స్థలంలో సీసీ రోడ్ నిర్మించేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు ఉపసంహరించుకోవాలని స్థల యజమాని సూరత్ పాండురంగారావు తనయుడు సూరత్ సుబ్రహ్మణ్యేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థలంలో చేపడుతున్న రోడ్డు నిర్మాణం పనులను అడ్డుకొని మీడియాతో మాట్లాడుతూ పీఠాపురం మండలం బి ప్రతిపాడు గ్రామం చింతల రేవడి ప్రాంతంలో సర్వే నంబర్ 190లో 13 సెంట్ల భూమిని తనకు తన అన్నయ్య విజయ్ కుమార్కు తన తండ్రి సూరత్ పాండురంగారావు సమానంగా స్థలాన్ని వ్రాసి ఇచ్చారని, అయితే ఆ స్థలం పక్కన రోడ్డు నిర్మిస్తామంటూ గత 4 నెలలుగా మాజీ సర్పంచ్ ఓట రామకృష్ణ చొరవ తీసుకుని తమ అంగీకారం లేకుండా రోడ్డు నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే 2.5 అడుగులు రోడ్డు నిర్మాణానికి సంబంధించి తమకు సమాచారం ఇవ్వలేదని, తమ స్థలం వైపు కరెంట్ పోల్ వేయకుండా ఉంటే రోడ్డు నిర్మాణానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తమపై స్థానికులు అరవ ప్రసాద్, అరవ అప్పన్న, అరవ కృష్ణ, అరవ బుచ్చిబాబు వారి కుటుంబాలు వారు దాడి చేస్తున్నారని, తమని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్యేశ్వరరావు అండి, మాది బి ప్రతిపాడు. ఈయన మా ఫాదర్ అని పాండురంగారావు గారు. ఈయన మాకు ఆయన ప్రాపర్టీ అనేది మాకు మా బ్రదర్కి నాకు గిఫ్ట్ డీడ్ కింద రాసి ఇచ్చారండి. ఇది గిఫ్ట్ డీడ్ కింద రాసి ఇచ్చారు సార్. ఈ సైట్ ఏదైతే ఉందో ఇది మా బ్రదర్ నాకు దారి మార్గం రాసి ఇచ్చారండి. ఇది 2.5 గజాలు. దీనిపైన వెనకాల స్థలాలకు ఎటువంటి రైటు లేదు సార్. ఇది మా అన్నదమ్ములు ఇద్దరు మేము ఫ్యూచర్లో ఇప్పుడు గొడవ పడకుండా మా నాన్నగారు రాయిపిచ్చి ఇచ్చారండి. దీనిపైన పంచాయతీ సీసీ రోడ్ వేస్తుంది. మేము అబ్జెక్షన్ చేసాము. మా సైట్ పక్కనే ఎలక్ట్రికల్ పోల్ ఉండేది, అది తీయించడానికి చాలా టైం పట్టింది, చాలా సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఇప్పుడు ఆ ఎలక్ట్రికల్ పోల్ తీశారు. మళ్ళీ మా సైడ్ వేయకుండా మాకు లెటర్ ఇస్తే సీసీ రోడ్కి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పామండి. వెనకాల సైట్లోని రాసిమ్మన్నామండి, అట్లా మీకు రోడ్డు ఇస్తున్నాం కదా, మీరు మాకు మీ సైడ్ ఎటువంటి పోల్స్ లేదు వేయరు, మాకు దీని నుంచే దారి కావాలి కాబట్టి మేము అంగీకారంతో వేయించుకుంటున్నామని రాసిమ్మన్నామండి. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మధ్యవర్తులు పంపించారు. ఆయన వచ్చి మీకు సంతకాలు పెట్టింది తెస్తానని వచ్చాడు. ఫోన్ చేశాడు, వాళ్ళు పెట్టరని చెప్పారు. అయితే రోడ్డు ఆపేయమని చెప్పామండి. ఆ మధ్యవర్తి నేను ఈవినింగ్ ఇక్కడ కూర్చుని మట్టి పోయిచ్చారండి. ఆల్రెడీ నేను మొన్న ఎక్స్ సర్పంచ్ గారు మిషన్ పంపించారండి. ఎక్స్ సర్పంచ్ ఓట రామకృష్ణ అండి. ఆయన మిషన్ పంపించి దీన్ని సదును చేయించారు. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎలక్ట్రికల్ పోల్ తీసేటప్పుడు కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేను సెక్రటరీ గారికి వెళ్ళి కంప్లైంట్ చేశానండి. మీరు ఏదన్నా రాతపూర్వకంగా రాసివ్వండి, నా దృష్టిలో ఇది రాలేదు, మా పంచాయతీ వాళ్ళు ఎటువంటి యాక్టివిటీ చేయట్లేదు అని చెప్పారు. సరే మండే తెచ్చిస్తానండి, నేను మా అడ్వకేట్ రాయించిస్తాను, మీరు దాని మీద సంతకం చేస్తారంటే రాస్తే చేసిస్తానని చెప్పారండి. ఇప్పుడు కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే మీకు సెటిల్ అయిపోయిందంట కదా, నేను ఎవరో ఒక పెద్ద మనిషి వచ్చి మీతో మాట్లాడారంట కదా, ఆయన పోసేసమన్నారు, ఆయన పోయించారు, నేను పోసాను అని చెప్పాడండి. మొన్న జేసీబీ వచ్చినా చెప్పాను ఆయన, దీనిపైన ఇష్యూ నడుస్తుంది, మీరు అందులోకి రావడానికి వీలేదంటే మీ పర్మిషన్ లేక నేను మెషిన్ పెట్టనని చెప్పాడు. ఎవరు అంబటి శ్రీనాథ్ అండి కాంట్రాక్టర్. ఇప్పుడు దౌర్జన్యంగా ఇప్పుడు లేడీస్ని అంతా తీసుకొచ్చి ఇప్పుడు మమ్మల్ని దగ్గర రానికంటే మిషన్ పెట్టి సర్దించారండి. ఇప్పుడు వాళ్ళు ప్లాన్డ్గా ఈరోజు సండే పబ్లిక్ హాలిడే, కోర్టు ఉండదు, గవర్నమెంట్ ఆఫీసులు ఉండవు కాబట్టి వాళ్ళు ఈరోజు ఆ వర్క్ స్టార్ట్ చేశారు సార్. మీకేం కావాలండి? ఇప్పుడు మేము మా అడ్వకేట్ గారు 112 కాల్ చేయమని చెప్పారు. చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. మీకు న్యాయం ఏంటి కావాలి సార్? వినండి, డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే ఇలాంటి ఇష్యూకి మీరు మాకు ఫోన్ చేయకూడదు, మీరు రిటర్న్ కంప్లైంట్ అక్కడికి వచ్చి ఇవ్వండి. నేను స్టేషన్కి వెళ్ళానండి, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. ఇది సివిల్ మ్యాటర్ కదా, మేము ఇన్వాల్వ్ అవ్వమన్నారు. సరే అని చెప్పి మేము ఇన్వాల్వ్ అవ్వమని చెప్పి నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక స్లిప్ ఇచ్చారు, రిసిప్ట్, నా నోటీస్ తీసుకుని. ఎటువంటి అబ్జెక్షన్ పెట్టమండి, ఈ చివరి నుంచి ఆ చివరికి వేసుకెళ్ళిపోమనండి. పంచాయతీ లెక్కల ప్రకారం డ్రైన్ కట్టుకోమండి, వేసుకెళ్ళిపోమండి. వన్స్ రోడ్ అయిన తర్వాత మా సైడ్ ఎటువంటి ఎలక్ట్రికల్ పోల్స్ కానీ పంచాయతీ యాక్టివిటీస్ ఏం చెయ్యం అని పంచాయతీ కానీ లేకపోతే వెనకాల సైట్లో కానీ మాకు అవసరం అది ఈ పక్కన వేసుకుంటామని రాసిస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇవాళ ఆ ఫ్యామిలీ అంతా ఒకటయ్యి నన్ను ఒక్కడనే చేసి వీళ్ళు ఇచ్చేయడం మీరే చూశారు కదా మీడియా వాళ్ళు. మొత్తం అందరూ ఒకటే, నా తండ్రి కొడుకు మేము, మమ్మల్ని ఒంటరి చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన డ్యాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఆడవాళ్ళు కూడా బయటకు రావాల్సిన పని ఏంటండి? అది నా ఫ్యామిలీ, నా మేనమామలో మేనమామ కొడుకులోనే. రోడ్డు పోసుకోవద్దాం లేదు కదా, మేము రోడ్డు పోసుకోవద్దాం లేదు, వాళ్ళ బాధపడమని లేదు అన్నప్పుడు ఇంకేంటి నన్ను ఒంటరి చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయడం ఏమి న్యాయం కాదండి.
చెప్పలేం కదా, నేను డైరెక్ట్ గా ఏం చెప్పలేను కదా. చూశారు కదా మీడియా వాళ్ళు, చూశారు కదా, వాళ్ళందరూ ఒకటే. ప్రాణాపాయం ఉందా అంటే ఇప్పుడు అక్కడ వైరు కట్ చేసేస్తారు, అక్కడ ఇంటిగా రోడ్డు కట్టేస్తారని అన్నారు కదా.